ఈ సంవత్సరం అంతా ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి ఆయన గట్టిగా చప్పట్లతో మనం పలుకుతాం. మన కళ్ళ ముందే ఎంతో మంది ప్రాణాలతో లేరు. మనం సజీవులుగా ఉండి ఆయన్ని స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన దయా దాక్షిణ్యములు, అంతేగాని మనలో ఏమీ లేదు. మన నాసికారంధ్రములకి ఊపిరి ఆయనే, మనలో ఉన్న జీవం ఆయనే. ఈ ప్రాణం, ఈ సకల మార్గాలు ఆయన ఆధీనంలో ఉన్నవి. అందుకే మనం ఎప్పుడూ అతిశయపడకూడదు. ప్రభు సన్నిధిలో మనల్ని వినయంగా దీనులపై విరిగినలిగిన మనసుతో మనము ఆయన దయను ఎప్పుడూ కోరుకోవాలి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రాముఖ్యంగా ఆరాధన అంటే ఏమిటి అనేది మనము విందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనములలో తూర్పు దేశపు జ్ఞానుల ఆరాధన మనకి కనబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన్ని ఆరాధించడానికి నక్షత్రమును చూచి లోకములో ఎవరో ప్రత్యేకమైన నరుడు శిశువు జన్మించాడు, ఇది వరకెన్నడూ పుట్టని ప్రత్యేకమైన అద్భుతమైన శిశువు జన్మించాడు అని వారు కనుగొని నక్షత్రమును చూచి వారు యెరూషలేమునకి వెతుకులాడుకుంటా వచ్చినారు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయన్ని ఆరాధించడానికి వెతుకులాడుకుంటా వచ్చిన ఆరాధన అంటే దేవుని వెతకడం. ఈరోజు నేను ప్రభువును ఎలాగా ఆరాధన చేయాలి, పాత పద్ధతిలో కాదు, నూతనముగా ప్రత్యేకముగా ఆయన్ని ఆరాధన చేయాలని నవీనమైన ఆలోచన మనకు ఉండాలి.
ఆరాధన అంటే వెదకుట. ఆ రోజు మనకు తెలియజేయబడిన సందేశాన్ని బట్టి, లేఖనాలను బట్టి ఆధారం చేసుకొని ఆ లేఖనాల ఆధారంగా మనలో జరిగిన కార్యమును మనము ఆరాధనగా మలుచుకోవాలి. ఆరాధనలో మనవులు ఉండకూడదు. ఆరాధన అంటే వెదకుట. ఆరాధన అనేది ఆయన చేసిన మేలులకి, ఆ రోజు మనం విన్న సందేశాన్ని బట్టి, ఆ లేఖనాల ఆధారంగా జరిగిన మేలులని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడం. దీన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఎవరైనా మనకు ఒకరు అవసరానికి అప్పుగా ఇచ్చి ఉంటారు. 20,000 ఇచ్చాను అనుకోండి, బాండు తీసుకొని రమ్మని వాళ్ళకి 20,000కి ఒకవేళ వడ్డీ అయితే వడ్డీ మొత్తం చెల్లించి ఆ బాండుని చించివేస్తారు ఇరువురి సమక్షంలో. ఇంకా నీకు నేను బాకీ లేను, నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను నీకు ఇచ్చినాను, చాలా థ్యాంక్స్ అని అంటారు. ఆరాధన అనేది కూడా ఇటువంటిది. ఆరాధన అనేది మనం దేవునికి బాకీ చెల్లించడం. కానీ ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు ఆరాధన చేసేటప్పుడు మనవులు ఉండకూడదు, ప్రార్థనలు ఉండకూడదు. $20,000 అప్పు ఇస్తా, వడ్డీ కట్టుకోకుండా, లేదు 15,000 ఇచ్చి మిగతా వడ్డీ 5,000 మొత్తం 10,000 అలాగే పెట్టి నీకు సెలవు ఉంది అంటే ఇచ్చిన ఆ మనిషి సరే అంటాడమ్మా? సరే అన్నాడు. ఆరాధనలో మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా మనవులు చేస్తే అలాగే అంటారు. బాబు ప్రసాదో, చాలా రోజులు నేను చూస్తున్నాను, ఈ మధ్య పిల్లలకి అస్సలు పెద్దోళ్ళు ఉన్నారనే సెన్స్ కూడా మీట్లోకి వెళ్ళిపోయినట్టుంది. మేము చిన్నప్పుడు పెద్దోళ్ళు ఉంటే మాకు కాళ్ళు వణుకులు కొట్టేవి దగ్గరికి వెళ్ళాలంటే. అంటేనే ఇక్కడ వణికి పోయి దాక్కొని పోయేవాళ్ళు. ఈరోజు అంటే ఏం కథ, ఎదురుగా వస్తారు. ఏం కథ అంటే ఏం చెప్తాం? ఇంకా మేము ఒక విషయంలో సంతోషించాలి అంటే ధన్యులు అనుకో. ఏంటంటే మా పిల్లలు ఏ రోజు కూడా ఏ ప్రార్థనకి, ఏ ఆరాధనకి ఎప్పుడు కూడా వచ్చి డిస్టర్బ్ చేయరు ఎక్కడ. అసలు వాళ్ళ
వాళ్ళ అడ్రస్లు కూడా ఉండవు అక్కడ. డిస్టర్బ్ చేయరు వాళ్ళు. ఎక్కడైనా ఇంట్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ప్రార్థన అనగానే ఇంకా వాళ్ళకి మీట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆరాధనా సమయంలో మనం కేవలం కృతజ్ఞత స్తుతులు మాత్రమే చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు మాత్రమే చెల్లించాలి. మనవులు చేసుకునే సమయం శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఆరాధన అనేది ఎప్పుడైనా చేయొచ్చు, అందులో ఏమీ పొరపాటు ఉండదు. ఆరాధన ఎప్పుడైనా మనకి ఆరోగ్యకరమైనదే, శ్రేష్టమైనదే. మనకి అంటే మన హృదయాన్ని ఆరాధన అనేది ఎంత స్వచ్ఛమైనదో మన హృదయం దేవుని పట్ల అనేది చెప్పకనే చెబుతుంది. కన్నీళ్లలో ఉన్నా కూడా, సమస్యలో ఉన్నా కూడా, ప్రభువా ఇటువంటి పరిస్థితిని నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలంటే పాతాళం గడగడ వణికిపోతుంది. లేదు అనలేం, నోరాడదు. మౌనంగా ఉండడం కూడా ఆయన్ని ఆరాధన చేయడమే. మామూలుగా రాదు. సమస్యలు ఉన్నప్పుడు చాలామందికి నోరు ఆడదు. నోరు ఆడిందంటే తప్పకుండా వాళ్ళు దేవుణ్ణి సనగడానికే నోరు తెరుస్తారు, నోరు ఆడుతుంది. 65వ కీర్తనలో, దేవా సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అని ఉంది. నీకేం అర్థం కానప్పుడు ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. హల్లెలూయా. మౌనంగా ఉన్నామంటే అది కూడా దేవునికి ఆరాధన చేసినట్లే. ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే, సరే ఇందులో నాకు ఏ మేలు ఉందో నాకు తెలియదు, ఆయనే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎవరైతే యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే నిజమైన జ్ఞానులు అని అంటారు. ఏమంటారయ్యా? ఇది తెలివైన ఆరాధన, తెలివి తక్కువ ఆరాధన, జ్ఞానుల ఆరాధన, అజ్ఞానుల ఆరాధన. అమ్మా ఏమయ్యా? జయరామయ్య, జ్ఞానుల ఆరాధన ఇది. జ్ఞానుల ఆరాధన. యేసు ప్రభుని ఎవరైనా ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి తెలివి ఉంది, తెలివి వచ్చింది, వారు జ్ఞానులు. ఎవరిని ఆరాధించాలో, మన ఆరాధన ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చెల్లాలో, వారికి చెల్లాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ఆ తగిన ఆయనకి చెల్లుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప మరి ఎక్కడ ఆరాధన చేసినా అది
అజ్ఞానమైన ఆరాధన. అది సరైన ఆరాధన కాదు. ఒక మనిషిలో నిజమైన ఆరాధన ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆ మనిషిలో యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎప్పుడు ఆరాధన స్టార్ట్ అవుతుంది. నిజమైన ఆరాధన నాలో యేసు ప్రభు పుట్టిన తర్వాత నేను నిజముగా ఆయన్ని ఎవరిని ఆరాధించాలో ఆయన్ని నేను ఆరాధిస్తాను. నా ఆరాధన ఆయనకు వెళ్తుంది యేసుక్రీస్తు వలన. యేసు పుట్టిన పిమ్మట ఎప్పుడంటమ్మా? యేసు పుట్టిన పిమ్మట. శివాజీ ఎప్పుడు? యేసు పుట్టిన పిమ్మట, ఆఫ్టర్ బార్న్. యేసు పుట్టిన పిమ్మట, యేసు మనలో పుడితేనే మనం నిజంగా సరైన ఆయన్ని మనం ఆరాధిస్తాం. సరైన ఆయన సృష్టికర్తని మనం ఆరాధిస్తాం. ఆరాధన అనేది వెదకటం. నిరంతరం ఆరాధనకి ఎలా వచ్చారో వెతుకుతూ వచ్చారా? వెతుకుతూ రావాలి, అన్వేషిస్తూ రావాలి, అన్వేషిస్తూ రావాలి. ఈరోజు ప్రభుని ఎలా దర్శించాలో, ఎలా దర్శించుకోవాలో లోకంలో చూడండి, వాళ్ళ మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియదు. ఎక్కడికైనా పోతే బాగా అయిందా దర్శనం అంటారు. దర్శనం బాగా అయిందే అంటారు. బాగా అయింది. దేవుని దర్శనం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. యథార్థవంతులు అంటే మానవుడు యథార్థముగా చెప్పాలంటే తనలో ఏ మంచితనం అనేది లేదు, ఏ నీతి అనేది లేదు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దేవుని చూస్తారు, పరిశుద్ధుని చూస్తారు. ఇది తెలుసుకోకుండా ఎవరికి దేవుని దర్శనం దొరకదు. ఎవరికి దేవుని దర్శనం దొరుకుతుంది? మా అయ్యలారా, బోలో, దేవుని దర్శనం ఎవరికి దొరుకుతుంది? అంటే ఏదో గుడ్డిగా కాకుండా ప్రతి దానికి ఒక సిస్టమ్, ఒక ఆధారం అనేది, ఒక లేఖనం అనేది ఉండాలి. ఏదో గుడ్డి భక్తి చేయకూడదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కదా. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కావాలి. మీ వ్యక్తిగతమైన స్వకీయమైన అనుభవ జ్ఞానం కావాలి ఆయన గురించి. ప్రతి ఒక్కరూ ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. కనీసం అమ్మా నాన్నల మీద కూడా ఆధారపడకూడదు. ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తుని
వ్యక్తిగతంగా టేస్ట్ రుచి చూసిన వారే ఉండాలి. ప్రభు ఉత్తముడని రుచి చూచి ఎరగండి, తెలుసుకోండి. వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు, వాళ్ళు ఏం చెప్పారో ఎవరు మారుస్తే మారే వాళ్ళు కాదు. మా వాళ్ళు, మేము 19 ఏళ్ళప్పుడు మందిరానికి వెళ్తుంటే మా ఊరికి కృష్ణపురాయి వచ్చేవాడు. మా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ పెద్ద ఆయన వచ్చేవాడు కాజీపేట నుండి, ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడో ఏమో, మా పిల్లోడు ఇలా తయారైపోయినాడు అన్నారు. నిజంగా చెప్పాలంటే పెద్ద ఆయన నాకేం చెప్పలేదండి, ఏమీ చెప్పలేదు. ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు మేము మీకు అంత ఇన్ని గంటలు మొత్తుకొని చెప్తుంటే చాలామందికి లైట్ వెలుగుతాడయా అమ్మా. ఇంత తేటగా వివరంగా పదాన్ని విడదీసి చెప్తుంటే మారని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. సరైన సాక్ష్యము, మార్పు లేని వాళ్ళు. మనం పాట పాడితే మన భార్య, మన భర్తే విసిగించుకుంటారు. ఆ పెద్ద సాక్ష్యం ఉందని ఈమెకే పాట పాడుతుంది. మనం సాక్ష్యం చెప్తే ఈయనకు పెద్ద సాక్ష్యం ఉందని, పెద్ద సాక్ష్యం, నాది ఇంత పెద్ద సాక్ష్యం అంటాడు. ఈయన పాటలు పాడుతున్నాడు, ఈయనకేం పెద్ద సాక్ష్యం ఉందనా. వాక్యం చెప్తే మన ఇంట్లో వాళ్ళకే మన వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వలేదు. ఎవరన్నా నేర్పిస్తే వస్తుందా? ఎవరన్నా నూరిపోస్తే కాదు. లోకంలో వేరే అలవాట్లు ఏమైనా బుద్ధి లేకుంటే వస్తాయేమో. నేను చిన్నప్పటి నుంచి ప్రభు నమ్ముకునేంత వరకు అల్లరిగా అలవాట్లు కలిగిన వాళ్ళతోనే తిరిగాను. కానీ నాకంటూ ఒక పద్ధతి ఉంది. వాళ్ళతో నేను కలిసి తిరిగిన ఎంతవరకో అంతవరకే, క్రికెట్ ఆడేంత వరకే. మిగతా విషయాల్లో నేను వాళ్ళలో ఎంటర్ కాను. క్రికెట్ వరకే సహవాసం, మిగతావన్నీ నేను పట్టించుకోను. నాకు సంబంధం లే. క్రికెట్ ఆడేంత వరకే మన సహవాసం. ఈ రోజున కొంతమంది తాగుబోతులైనారు, కొంతమంది రకరకాలుగా చెడులవాట్లలో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, కానీ మన అదృష్టం ఏంటంటే, మనకెవరైనా బాగా చెప్పేవాళ్ళు ఉంటే తొందరగా మనము గెటన్ కావచ్చు, తొందరగా మనం ప్రభువుని సంపాదించుకోవచ్చు. ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని మనం ఇంకా పెంపొందించుకోవచ్చు. లేదంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో దెబ్బలు తినాలి, ఏది కరెక్టో ఏది తప్పో తెలీదు, ఎన్నో తికమకలు పడిపోతాం, ఎన్నో బాధలు పడతాం, ఎంతో శోధన ఎదుర్కొంటాం. కానీ అదేమి లేకుండానే ప్రతిదీ మీకు అందుబాటులో దొరుకుతున్నప్పుడు మీరెంతో తొందరగా ప్రభువుని సంపాదించుకోవచ్చు. ప్రభువును మీ వ్యక్తిగతంగా ఆయన రక్షకుడని
ఉత్తముడని మీరు ఆయన గురించిన విలువైన విషయాలని మీరు తెలుసుకోవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఆరాధన అనేది వెదకుట ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించడానికి నక్షత్రాన్ని చూచి వెతుకుచూ వచ్చినారు. వారు వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి సరైన మార్గము తెలియదు. అయినా వారు వెతికారు. వాళ్లకు అందిన సమాచారం మేరకు, వాళ్లకు తెలిసిన జ్ఞానం మేరకు వాళ్ళ యెరూషలేములో మరి రాజు అంటే మరి రాజభవనంలో పుడతాడు కదా, అంతఃపురంలో పుట్టాలి కదా. వారి ఆలోచన ఏంటంటే మరి రాజుగా పుట్టడం అంటే అంతఃపురంలో కదా రాజు పుట్టేదని వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వారు యెరూషలేముకి వెళ్ళారు. అంతఃపురానికి వెళ్ళి హేరోదు రాజుని అడుగుతున్నారు, అంతఃపురంలో అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట హేరోదు పరివారానికి, అంతఃపురానికి ఒక భయంకరమైన కలవరాన్ని పుట్టించింది. నేనే యూదుల రాజుని, మళ్ళీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వీళ్ళు అడగడం ఏంటి? మొత్తం హేరోదు రాజు యొక్క ఆ సెక్రటేరియట్, అంతఃపుర వాతావరణం అంతా కలవరంతో నిండిపోయింది. ఆ మాటకే యేసు ప్రభుని మనం ఆరాధన చేస్తే పాతాళానికి దడ పుడుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఎక్కువ ఈ లోకంలో మనం బ్రతికుండగా ప్రభువును అనేక మార్గాలలో స్తుతించడం, ఎప్పుడైనా ఆయన్ని స్తుతించడం, ఆ యొక్క మైండ్ సెట్ మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం అన్ని సందర్భాలలో, అన్ని వేళల్లో ఆయన్ను స్తుతించే వారిమైతే నిజంగా మన హృదయము ఎంతో స్వచ్ఛమైనది, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యథార్థమైన మనస్సు. ఏదో ఆయన నుండి నాకు వస్తుంది, ఆయన నాకు ఇస్తేనే నేను ఆయన్ని గొంతెత్తి ఆరాధన చేస్తాను అనేది కాదు. నాకు ఆయన ఏదో ఇస్తాడని కాదు, నాకు ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని ఆరాధించడం నా బాధ్యత, నా ధర్మం. నా తల్లి గర్భంలో ఆయన నన్ను కలుగజేసినవాడు. ప్రియమైన సహోదరులారా, యథార్థమైన మనస్సుతో
సులభ తర్జుమా బైబిల్లో మంచి కారణంతోనే కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. మంచి కారణం. కన్యక అంటే ఇందులో స్త్రీ అని పురుషుడు అని లేదు. మనమందరం కూడా ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము లేని కన్యకలాగా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో మనం అలంకరించుకోవాలి. పరిశుద్ధ అలంకరణలు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని సంఘ వధువుగా ఆయన కోసం ఎదురు చూడాలి. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు. కన్యక అంటే ఆమెలో ఏ మచ్చ, ఏ డాగు లేనిది. రిబ్కమ్మని పరిచయం చేసేటప్పుడు ఆమె కన్యక, దట్స్ ఆల్. ఆమెలో ఎటువంటి అపవిత్రత లేదు. మనం కూడా క్రీస్తు రక్తములో కడగబడి ప్రదానము చేయబడిన కన్యకలుగా కేవలం ప్రభువు కోసమే మనం ఎంతో పరిశుద్ధంగా పెరగాలి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. లోక సంబంధమైనవి తగినంతగా, ఎంతవరకు మరీ అధ్వానంగా లేకుండా లిమిట్ ప్రకారం ధరించాలి. కొంతమంది తిరుగుతుంటే కాళ్ళు గజ్జెలు భజనకు వేసే వాళ్ళ మాదిరి గల్లు గల్లు అంటుంటాయి. శబ్దాలు రాకూడదు. పూర్వకాలంలో పెద్దోళ్ళకి చూడండి, కడాలు వేసుకునేవాళ్ళు. కడాలు ఏ శబ్దం వస్తాయి, కానీ ఈ కాలంలో గల్లు గల్లు గల్లుమని శబ్దాలు వస్తుంటాయి. వద్దు అని కాదు, అవి తగినంతగా. బంగారం వద్దు అని కాదు, నార్మల్గా ఇతరులు అసూయ పడనంతగా అంత నార్మల్గా వేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఎక్కువ ఆత్మ సంబంధమైన అలంకరణ, వినయము, సాత్వికం, జ్ఞానము, ఆత్మ నింపుదల, అర్థం చేసుకునే ప్రభావం, అలాగే పాజిటివ్ మైండ్, ఇవన్నీ మనకి ఎంతో ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇస్తాయి. గుళ్ళో దేవతలాగా మొత్తం బంగారు వేసుకొని కుండలో మటన్ అయిపోయిందని ముఖం అంతా ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది? గుళ్ళో దేవతలాగా ఉంటుంది. వివేకము లేని బంగారు ఆభరణాలు ధరించిన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అంట. ప్రియమైన సహోదరులారా, ఆరాధన ఏ సమయంలోనైనా మనం ఆయన ఆరాధించడం, ఆ దిశగా మనం సాధన చేయాలి. మనం ఆత్మీయముగా బ్రతికి ఉన్నామంటే అర్థం ఏంటంటే మనం ఆయన్ని ఆరాధించే వారిమైతే మనం ఆత్మీయముగా బ్రతికి ఉన్నట్లే.
సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. అంటే మనం ఆరాధన చేసే వాళ్ళమైతే, ఆరాధన చేయడం అంటే పాట పాడడం కాదు. ఎప్పుడు పాట పాడాలంటే నీవు బాధలో ఉన్నా కూడా ఆరాధన పాట పాడు, దానికి తగినంత కూరలో మసాలా వేసినట్టుగా టేస్ట్ అదిరిపోతుంది. హల్లెలూయా. ఏ మేలు లేనప్పుడు, ప్రతీది కూడా విరోధంగా జరుగుతున్నప్పుడు మనం ప్రభువుని ఆరాధన చేయాలి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. భార్య ఎటు చూస్తుంది, ఏం మేలు చేసిన నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. ఆయన్ని నమ్మినట్లుగా లోకంలో ఎవరిని నమ్మకూడదు. అట్లీస్ట్ మీ భర్తను కానీ మీ భార్యను కానీ పిల్లలను కూడా ప్రభువును అంతగా నమ్మాలి. అంతగా నమ్మిన వాళ్ళు ఈ మాటపై ఈ చరణం పాడండి. ఏ చరణమ్మా? పాడండి అమ్మా. కష్టాల్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళైతే, ఆత్మ జ్ఞానం కలిగిన వారైతే మరి ఎక్కువగా ప్రభువుని వెతుకుతారు, మరింతగా ప్రభువుకి దగ్గర అవుతారు. అంతవరకు తెలియని క్రొత్త సంగతులని తెలుసుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళైతే, ఆత్మ జ్ఞానం లేని వారైతే
వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరుగా ఉంటారు. అలాగే మరొక ప్రమాదం ఏంటంటే, మనకు అన్నీ బాగా కలిసి వచ్చేటప్పుడు ఏది అనుకున్నా కూడా పని జరిగేటప్పుడు అంతా నాలుగు దిక్కుల ఏ దిక్కుకి వెళ్ళిపోయినా ఎక్కడికి పోయినా అంతా మన వైపే అదృష్టం ఉన్నట్లుగా మేలు జరుగుతున్నప్పుడు అప్పుడు చాలా మనం మెలకువగా ఉండాలి. ఏమారకూడదు, ఏమరపాటు పనికిరాదు. నాకైతే మేలు జరిగినా కూడా భయమే. ఏంది జరుగుతుంది, ఇది ఎట్టనో ఏమో ఇది జరుగుతుంది ఏందో అన్నీ మేలు జరుగుతూ ఉన్నాయి, ఏంది ప్రభువా ఎక్కడ పడిపోతామో అనేసి నాకు ఒక పక్కన ఆలోచన రగులుతుంటుంది. మేలు జరిగేటప్పుడు మనం మన గురించి గొప్పగా ఊహించుకోకూడదు. బాధలో ఉన్న వాళ్ళని చులకనగా మాట్లాడకూడదు. నాకు మేలు జరిగినా కూడా నాకు భయం వేస్తుంది. నేను సంతోషంగా ఉన్నా కూడా నా హృదయం తెలియని సంతోషంగా ఉన్నా కూడా నాకు ఒక పక్క భయం వేస్తుంది. అది కూడా భయమే. ఈ భయం అనేది ఎప్పుడు మనిషికి ఉండాలి. ఈ భయము పవిత్రమైనది, అది యథార్థమైనది. ఈ భయమే మనకు ఇంపైన సువాసన. ఈ భయమే మన ఐశ్వర్యం. డొక్కు సైకిల్ కొనుక్కోవడానికి కూడా సామర్థ్యం లేనివాడు 500 కోట్లు పెట్టి బోయింగ్ విమానం కొనే స్థాయికి వెళ్ళిపోయినా తనకి ఆ బోయింగ్ విమానం డొక్కు సైకిల్ మాదిరి కనబడాలి. ఏముందమ్మా, ఏముంది, అంతా ప్రభు దయ. నేనేంది, నా ముఖం, నాకు అంత సీన్ లేదు, అంత సీన్ లేదు నాకు. నేనేంది, నా బతుకేంది, అబ్బా ఏంది నీ కథ అంటే, ఏముంది నా కథ ఏం లేదు, అంతా యేసయ్యదే అంటే నువ్వు దేవుని గణపరుస్తూ ఉన్నావు. నాదేం లేదయ్యా, నాదేం లేదు. ఒకప్పుడు నేను 3 పూటల కడుపు నిండా తినడానికి కూడా యోగ్యత లేనివాడిని. అది ఎప్పుడు నేను మర్చిపోను. నా యొక్క అతిశయం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాలే. ఆయన పాదాల దగ్గర నేనుంటే చాలు. ఆయన పాదాల దగ్గరికి నాకు ఏది అడ్డుగోడగా ఉండకూడదో, మనం ఆశీర్వాదాన్ని మేలుని చూడకూడదు, కానీ దానికి మూలమైన ఆయన్ని గణపరచాలి. ఆమేన్, ఆమేన్. పలకండిమా, నాకు కలిగిన మేలును చూడకూడదు, ఆ మేలు కలగడానికి మూలమైన క్రీస్తుని గణపరచాలి. హల్లెలూయా. పరలోకములో స్తుతి మాత్రమే ఉన్నది. పరలోకానికి అర్హులుగా ఉన్నవారు, నిత్య జీవములో ఎంటర్ అయ్యే వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడు ఏ సమయంలో అయినా దేవుని స్తుతిస్తూ ఉంటారు.
నువ్వు ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే, ప్రభువును ఆరాధిస్తున్నావంటే, ప్రభువుని కనపరుస్తున్నావంటే, ఈ లోకంలో కళ్ళు మూస్తే ఆ లోకంలో నీవు కళ్ళు తెరుస్తావు. అందుకే మనం ఈ లోకంలో ప్రాణం ఉండగానే స్తుతించడం మీద పెద్ద సాధన చేయాలి. స్తుతించడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి వెదకి మనం స్తుతించాలంటే, స్తుతి సాధన చేయాలంటే స్తోత్రాల బుక్ తీసుకొని పలకడం కాదు. 1000 స్తోత్రాల బుక్ అని కొన్ని మనకు చాలా ఉన్నాయి మార్కెట్లో. అవన్నీ పలికినంత మాత్రాన కాదు. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రాక్టికల్గా చెప్పాలంటే బుక్ల వలన కాదు, ప్రాక్టికల్గా ఈ సమస్య నాకు వచ్చింది, ఈ సమస్య దీని గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు, ప్రభు నాకు ఏం చెప్తాడు, నేనేం తెలుసుకోవాలి, ఇది వెదకాలి. మనం ఆరాధనలోనికి వెళ్ళాలంటే దానికి ముందు మనలో ఏముండాలిమా? నువ్వే చెప్పుకోవయా, నువ్వే చెప్పుకో. ముందుగా మనం విన్నాం ఆరాధన అంటే ఏమని? వెదకడం. నువ్వు ఆరాధన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏముండాలంటే వెదికే మనస్సు ఉండాలి. వెదకడం. నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏమేమో ఆలోచనలు వస్తుంటాయి మనుషుల మీద. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అబ్బా నా కర్మ ఎంత మోసపోయాను. ఇది కాదు వెదకడం అంటే. వెదకడం అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానిస్తే నీకు క్రమం ఉంది కదా, వాక్యాన్ని ధ్యానించే క్రమం. ఆ క్రమంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. లోపల ఎంతో బాధ ఉంది, అర్థం కాలేదు, కలవరాలు ఉన్నాయి, ఏం అర్థం కాలేదు, సరేలేదు. మౌనంగా వాక్యాన్ని మూలుగుతోనే, కన్నీళ్లతోనే అలా 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 నీవు చూడు, ధ్యానించు, చదువు. ఆ వెదికే క్రమంలో నీ మనస్సుని పరిశుద్ధాత్ముడు నిన్ను ఆరాధించేవాడిగా ఆ ప్రభావంలోనికి తీసుకొని వెళ్తాడు. వాక్యాన్ని వెదకకుండా, వాక్యం దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు జరిగింది అంటే అది ఆరాధన చేసే సాధన కాదది. మనం ప్రభువుని గొప్ప చేసే ఆరాధకులముగా మనం ప్రతిరోజు పెరగాలి. నేను నమ్ముకున్నప్పుడు కొత్తలో నాకు ₹1 కూడా లేదండి, ₹1 కూడా లేదు. మా వాళ్ళు కేవలం తిండి కోసమే, అది కూడా నీకు భోజనం ఎట్లా వస్తుందని వాళ్ళు ఏమి నాకేం ఇప్పుడు మాదిరి చికెన్ పకోడా, మటను, చికెను, బిర్యానీలు మా పిల్లలు పెట్టినట్టు ఏం పెట్టలేదు. ఒకరోజు నేను పొలంలో గట్టు మీద గడ్డి దూకింటే ఒక అరగంట ఎండకి మా నాన్న అన్నాడు, నువ్వు ఇలాగా పని చేస్తే నీకు రోజు నెయ్యి కుడు పెడతానన్నాడు.
కానీ ఈరోజు యేసు ప్రభు మాకు నెయ్యి మా ఇంట్లో కొనకపోయినా డబ్బులు పెట్టి ఎప్పుడు స్టాక్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఆయన కూడా ప్రభువుని ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మాకు కాళ్ళు నిలవలేక ఊర్లమ్మటి అర్ధరాత్రి పూట వీధులమ్మటి పోయి గట్టిగా కేకలేసి పాటలు పాడి గుట్టల మీదకి పోయి ఇంకా మాకు ఎక్కువై పూనకం ఎక్కువై తట్టుకోలేక అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి మా ఊరి బయట ఎద్దల దిన్నె ఒకటి ఉంది. ఆ దిన్నె మీదకి పోయి గట్టిగా అరిసి కేకలేసి పాటలు పాడి వచ్చేవాళ్ళం. ఏమిరా మీకేమైందిరా, మీకు యేసుప్రభు ఏం చేశాడురా అంటే, మీకేమిరా, ఏం పట్టిందిరా, మీకేమైనా దయాలు పట్టినాయా, రోగాలు వచ్చినాయా, మీరు ఎందుకు మందిరానికి వెళ్తున్నారంటే, నేనేవాడిని నాకు ఒక రోగం ఉంది, అదే పాపరోగం అంటారు. నాకేమి ఇవ్వాలని ఆయన ఏందో ఇస్తే మేము కేకలేయడం కాదు, మాకేమి ఇవ్వకపోయినా పాపాలు క్షమించినాడు, హృదయాన్ని శుద్ధి చేసినాడు. ఆయన స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి బాగా గ్రహించే వాళ్ళకి. నాకు సంతానం కలిగినప్పుడు నేను ఒక భర్తగా ప్రభు నుండి ఆలోచన చేసింది ఒక్కటి ఏంటంటే, ఈ సంతానం ఇచ్చినందుకు, ఆరోగ్యకరమైన డెలివరీ ఇచ్చినందుకు, ఏ లోపము లేని కుమారులు ఇచ్చినందుకు, నా జీవిత కాలమంతా నేను ప్రభువును స్తుతించినా కూడా నేను ఆయనకు రుణస్థుడనే అనే ఒక తీర్మానం నాలో కలిగింది. ఆమేన్. ఏమీ ఆయన ఇవ్వాలని నేను అనుకోను. ఎందుకంటే నా కళ్ళ ముందే ఎంతోమందిని చూశాను. భయం వేసేది కానీ ఆరోగ్యకరమైన సంతతిని ఆయన దయచేసినందుకు నా జీవిత కాలం అంతా ఆయన స్తుతించినా కూడా నేను ఆయనకు రుణస్థుణ్ణి. కనుక ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మనలో పుట్టిన తర్వాత మనలో ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే శిష్టం మనలో ప్రారంభం అవుతుంది. అందుకే మనం ఈ లోకంలో ఎక్కువ ప్రార్థన, ఎక్కువ ఆయన్ని జలగలాగా ఇమ్ము 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 త్యా 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 ప్రభువా నాకేమిచ్చినావు అనడం కాదు. దానికి రివర్స్గా ప్రభువా నేను నీకేమిచ్చినా నేను నీకేమీ లేదే, నేను నీకేమీ లేకపోతున్నానే అనాలి. ఇది ఆరాధన. నేను నీకేం ఇవ్వలేకపోతున్నానయ్యా అంటే ఇందులో కూడా ఆరాధన ఉంది. నువ్వు నాకేమిచ్చినావంటే అందులో ఏముంది మా సనగడం ఉంది. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు కోరిక కూడా అదే. ఒక కాలం వచ్చుచున్నది, ఆ రోజున ఈ కొండ మీద కానీ ఆ కొండ మీద కానీ తండ్రిని ఆరాధించరు. అయితే ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నదని ప్రభు చెప్పాడు. ఎంత ఆశ చూడండి, అది ఇప్పుడే వచ్చి ఉన్నది.
మన డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రభువును ఆరాధించే వారిగా, ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువును స్తుతించే వారిగా తయారు చేయాలి, సిద్ధపరచాలి. అదే మన డ్యూటీ. సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు వచ్చివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆమేన్. తనను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు అంటే మూల భాషలో వెతుకుచున్నాడు. భూలోకంలో ఎవరు ఆత్మతో సత్యముతో యథార్థమైన మనస్సుతో నన్ను ఆరాధించే వాళ్ళు ఎవరు అని ఆకాశం నుండి ఆయన వెతుకుతున్నాడు. మనము తోటి విశ్వాసులని ఏ పరిస్థితిలోనైనా ప్రభువును స్తుతించేవారిగా, కీర్తించేవారిగా మనం సిద్ధపరచాలి. మనం అలా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. మీ ఇంట్లో, మీ భార్య దగ్గర, మీ పిల్లల దగ్గర, మీ స్నేహితుల దగ్గర, మీరు పనిచేసే చోట, మీ చుట్టాల దగ్గర, ఎవరి దగ్గరైనా మీరు ప్రభువును ఘనపరిచే వ్యక్తిలాగానే మీరు జీవించాలి. నా ముందర ఎవరైనా ప్రభువుని అపార్థముగా సనిగితే దయచేసి నా దగ్గర మీరు ఉండొద్దండి. మీ గజ్జి నాకు తగిలియొద్దు. నేనేదో చాలా దూరం ప్రభువుతో ఈ లోకంలో ప్రయాణం చేయాలని నేను అడుగులు వేస్తున్నాను. నీ సనిగే గజ్జి నాకొద్దు, దయచేసి నాకు దూరంగా ఉండు. నేను ప్రభువుని సనగలేను, నాకు నోరు రాదు. నేను ఆయన్ని ఏమనలేను, ఆయన మీద సనగలేను. అది దానికి నా నాలుక సహకరించదు. ఇటు మాటలు నాకు వినిపించద్దు. సనిగే వాళ్ళకి మీరు దగ్గరగా ఉంటే మీరు కూడా ఏదో ఒక రోజు సనిగే వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి చాలా మట్టుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. సనిగే భర్త దేవుని మీద, సనిగే భార్య దేవుని మీద, ఇంట్లో సనిగే వాళ్ళంటే ఆ ఇల్లు ఒక మినీ హెల్, చిన్న నరకంలాగా ఉంటుంది. పరలోకంలో స్థితి ఉంటుంది. సనుగులు, గొనుగులు, అపార్థాలు ఉండవు. నరకంలో కన్నీరు, వేదన, దుఃఖము, ఏడుపులు, నిట్టూర్పులు ఉంటాయి. అందుకే ప్రియమైన సహోదరులారా, కష్టాలు అందరికీ ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు లేరు. మన ప్రాణం ఉన్నంత వరకు మనకు ఎన్నో రకాల కష్టాలని మనం దాటుకొని వెళ్ళాలి, తొక్కుకుంటూ వెళ్ళాలి. ఆ కష్టాల్లోనే ప్రభువును ఘనపరచాలి, ప్రభువును స్తుతించాలి. అలా స్తుతించాలంటే ఆ కష్టంలోనే దేవుని సన్నిధికి రా, ఆయన వాక్యాన్ని వెతుకు, ఆయన సన్నిధిలో జీవించు. నీకు నీ హృదయంలో ఉన్న కలవరానికి ఆయన జవాబు చెప్తాడు.
నీ గాయాన్ని ఆయన మాన్పుతాడు. నువ్వు భరించలేని ఆ వ్యసనాన్ని, వ్యాకులతని ఆయన కొట్టివేస్తాడు. మిక్కుటమైన ఆయాసము నీకు గొప్ప నెమ్మదిని ఆయన ద్వారానే కలిగిస్తుంది. ఈ చివరి ఆరాధన సమయంలో వచ్చే సంవత్సరానికి మనమందరం కూడా ప్రభువును ఆరాధించే వారిలో గొప్ప ఆరాధకులుగా గణపరిచే వారి లిస్టులో మనం కూడా ఉండాలి. ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను, మోషే ఉండెనని రాసినాడు. ప్రార్థన అంటే ప్రార్థనలో స్తుతి కూడా ఉంటుంది. కీర్తనలో నాకు మొరపెట్టు వారికి, అనగా నిజముగా మొరపెట్టు వారికి, దాని మూల అర్థం ఏంటంటే ఎవరైతే నిజముగా ఆయన్ని స్తుతిస్తారో. నిజముగా మొరపెట్టడం అంటే మనవి ఒకటో రెండులో ఉంటాయి, కానీ ఆయన్ని స్తుతించడం వందల కొలది పదాలు ఉంటాయి. నిజంగా నేను ఎప్పుడు కూడా నాకు అది ప్రభు ఇది ప్రభు అనను. చాలా టెలిగ్రామ్ లాగా మనవి ఉంటుంది, కానీ ఆరాధన పేజీలు ఉంటుంది. పేజీలు ఆరాధన ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా తయారు కావాలి. ఆయన అట్టి వారి కోసం ఈ లోకంలో వెతుకుతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.